నమస్తే కోనసీమ. ఈరోజు మనం పల్లం గ్రామంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానాన్ని సందర్శించుకోవడానికి వచ్చాం. అలాగే మనకి ఇక్కడ లైటింగ్ సెట్టింగ్స్ ఎలాగున్నాయి, ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి, అలాగే మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకుందాం. కాలభైరవ స్వామి గుడి పాతది తీసేసి కొత్తగా నిర్మించారండి. అవన్నీ కూడా మనం చూద్దాం. కొత్త గుడి నిర్మాణం ఎలా ఉంది, విగ్రహ ప్రతిష్ట ఎలా జరిగింది, పాత విగ్రహాలు ఉన్నాయా, తీసేసారా, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ నుండి ఈ లైటింగ్ సెట్టింగ్స్ మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. అలాగే ఈ లైటింగ్ సెట్టింగ్స్ చూసిన తర్వాత మనం కొంచెం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే లైటింగ్ సెట్టింగ్స్ కూడా చూసుకుంటూ మనం వెళ్దాం. అలాగే తీర్థం దుకాణాలు ఎలా ఉన్నాయి, అలాగే అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సరం అయితే లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయండి, ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఉండటం వల్ల ఎంతమంది జనం వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా వస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ సముద్రం స్నానం చేస్తే మంచిది అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పిల్లలతోని పెద్దవాళ్ళతోని వచ్చి స్నానం చేసి కాలభైరవ స్వామిని అలాగే బ్రహ్మేంద్ర స్వామి వారిని కూడా మనకి దర్శించుకుని, అలాగే మనకి ఇక్కడ లైటింగ్ సెట్టింగ్స్ ఈ సంవత్సరం అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగా చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. అలాగే మెయిన్ ఎంట్రన్స్లో కూడా మనకి చూస్తాం కదా, చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే కొత్తగా నిర్మించబడిన గుడిని కూడా మనం చూద్దాం. అలాగే కాలభైరవ స్వామి, అలాగే బ్రహ్మేంద్ర స్వామి, బ్రహ్మసముద్రం అని కూడా పిలుస్తారు అన్నమాట అండి. ఇక్కడ పల్లం గ్రామంలో ఉన్న కాలభైరవ స్వామి అలాగే బ్రహ్మేంద్ర స్వామి. ఈ కాలభైరవ స్వామి గుడికి కొంచెం ఒక 3 కిలోమీటర్ల ముందుకు వెళ్తే అక్కడ మన దగ్గరగా నాకు తెలిసి మన ఆంధ్రాలోనే లేదేమో, మనకి అక్కడ బ్రహ్మకు సంబంధించిన గుడి కట్టారండి. తలరాసే బ్రహ్మగారి గుడి అక్కడే ఉంది. అది కూడా మనం నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం తీర్థంలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఈ సంవత్సరం సెట్టింగ్స్ అయితే మాత్రం చితక్కొట్టేసారు, చాలా బాగున్నాయి లైటింగ్స్ అయితే కనుక. ఓకే అండి, ఇక్కడ అందరూ మనకి మ్యాక్సిమం అందరూ తెలుసున్న వాళ్ళే కాబట్టి మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా, ఆడవాళ్ళు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలా బాగా ఇక్కడ జరుగుతాయి ప్రతి కార్యక్రమాలు కూడా మనకు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆర్కెస్ట్రా చూడొచ్చు. అలాగే ఒక పక్క డ్రామాలు ఉంటాయి, ఒక పక్కనేమో తెర మీద సినిమాలు వేస్తూ ఉంటారు. మంచి భలే ఉంటుంది అన్నమాట అండి. ఇక్కడ వాతావరణం అంతా కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయి. మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, మనకి బోర్లు ఉన్నాయి చూసారా, ఆ న్యూసెన్స్ ఒక్కటే లేదండి. చాలా ప్రశాంతంగా ఉంది తీర్థం అంతా కూడా. ఏంటంటే ఆ బోర్లు ఊదటం అవి ఎంత కొంత న్యూసెన్స్ కింద ఉంటుంది. సందడి అన్నప్పుడు వేరే విషయం. కొంచెం ఆకతాయిలు ఏంటంటే దాన్ని కొంచెం ఓవర్ చేస్తూ ఉంటారు కాబట్టి అదో ఇబ్బంది. చూడండి, మనం వీడియో తీస్తామని చెప్పేసి మళ్ళీ మనల్ని పిలిచి వీడియో తీయించుకుంటున్నారు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మనకి ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎలాంటి గొడవలు కానీ అలాంటివి ఏమీ జరగవు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నమాట. అంటే పల్లం గ్రామం అంటే ఒక చిన్న అపోహ ఉందన్నమాట అండి, గంగాపుత్రులు కూర్చోవాలని. అలాగే మేము ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం తప్ప అలాంటిది అక్కడ ఎక్కడా లేదండి. చూడండి, కుర్రోళ్ళు అందరూ మామూలుగా లేదు. వీళ్ళు నన్ను వీడియో తీసుకుని ఇవ్వట్లేదు. వీళ్ళు అన్నయ్య డ్యాన్స్ చేస్తామని, స్టెప్లు వేస్తామని నేను కాల్చి తినేస్తానమాట. నా వెనకాలే తిరుగుతున్నారు వీళ్ళు. ఓకే ఓకే, కుర్రోళ్ళు అంటే ఇంక అంతే కదండి, సరదాగా ఉంటుంది. చూడండి, వీళ్ళ ఆనందానికి హద్దులు లేవన్నమాట, మామూలుగా లేదు వీళ్ళ ఆనందం. ఇక్కడ ఈ సంవత్సరం లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. అలాగే ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అంటే ఫుడ్ సెక్షన్ వేరేగా, అలాగే ఫ్యాన్సీ ఐటమ్కి వేరేగా, అలాగే పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్లని ఇంకా రకరకాల చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చూసుకుంటాం. దానికి సెపరేట్గా ఉన్నాయన్నమాట అండి, ఇబ్బంది లేకుండా. మొత్తం అంతా ఒకే చోట కాకుండా, గందరగోళంగా కాకుండా అన్నీ బాగున్నాయి. చెరుగ్గర్లు అయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయండి, బాగున్నాయి చాలా ఐటమ్స్. చూడండి, ఇలా ఇంకా నన్ను పట్టుకుని వదలట్లేదు అనమాట, నా పని నన్ను చేసుకుని ఇవ్వట్లేదు. అన్నయ్య స్టెప్లు వేస్తామని అది ఇదని కాల్చి తినేస్తున్నారు. సరే ఓకే, యూత్ అంటే అంతే కాబట్టి ఓకేనండి. మనకి ఇక్కడ లైటింగ్ సెట్టింగ్స్ టూ షేడ్స్ అయితే ఉన్నాయండి మనకి. ఒకవైపు చూస్తే మనకి పింక్ కలర్, ఇంకో వైపు నుంచి చూస్తే మనకి వైట్ కలర్. అంటే ఎలా మనం వెళ్తాం అనుకోండి, పింకులు పెట్టారు. అటువైపు నుంచి వస్తే కనుక మనకి అదే ఇటు నుంచి గోల్డ్, అటు నుంచి పింక్ అనమాట. రెండు వైపుల నుంచి కూడా చూద్దాం. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా మనకు దొరుకుతుంది. ఫుడ్ ఐటమ్ కానీ, అలాగే కజ్జర పుళ్ళు కానీ, జీళ్ళు కానీ, ఇంకా దొరకని వస్తువు అంటూ ఉండదు. అలాగే అన్న సమారాధనలు కూడా జరుగుతాయండి ఇక్కడ.
అంటే కొన్ని ట్రస్ట్ల వాళ్ళు వచ్చి పెడుతూ ఉంటారు. మా చిన్నప్పుడైతే కూడా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిందన్నమాట అండి. మా చిన్నప్పటి నుంచి కూడా పెడుతున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఇంకా పెరిగారన్నమాట అండి అన్నదానం. ఏంటంటే ఇక్కడికి వెళ్ళే అంటే బయట నుంచి వెళ్ళి వాళ్ళు తినకపోయినప్పటికీ కూడా స్నానాలకు ప్రత్యేకంగా తెల్లవారుజామున లేచి రావటం, అవి స్నానాలు చేయడం అవి ఉంటుందన్నమాట అండి. వాళ్ళు తినే అవకాశం ఉంటుంది. మేము ఆల్రెడీ రాత్రి నుంచి కొట్టుకుంటాం కాబట్టి మ్యాక్సిమం అంత తినే పని ఉండదు. ఎందుకంటే అప్పటికి మనం తినేసి నీరసాలు వచ్చేసి ఉంటుంది. చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా మనకి హాయ్ చెప్తున్నారు. ఈ కుర్రోళ్ళు కాల్చి తినేస్తారన్నమాట. నాన్న కూడా అన్న వీడియో తీస్తాడు హాయ్ చెప్పండి అని చెప్పేసి మంచి ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట అండి మొత్తం అంతా కూడా. చూడండి తాతయ్య గారు ఈ వయసులో కూడా వ్యాపారం చేస్తారంటే చూడండి మామూలు విషయం కాదు. ఈ వయసులోనే నేను వ్యాపారం చేయాలనే తపన ఉందంటే ఆ వయసులో మామూలుగా ఉండకపోయి ఉండొచ్చు. చూడండి నిజంగా గ్రేట్ కదా. ఆ వయసు వచ్చేసరికి మనం ఉంటామో లేదో మనకే నమ్మకం లేదు, చూసారా, మాటల్లోనే తెలిసిపోతుంది. కానీ ఇంకా ఆయన అలాగ ఉన్నారంటే నిజంగా గ్రేట్ హ్యాట్సప్ అనమాట. కాకపోతే చలి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అండి ఇక్కడ. ఎందుకంటే సముద్రం పక్కనే కదా, చలి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం కూడా అంత పెద్ద చలి అయితే లేదు, నార్మల్గానే ఉంది. పెద్ద ఇబ్బంది కలిగించే అంత చలి లేదు. అలాగే ఇక్కడ మామూలుగా మొన్న సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే కనుక జనం తక్కువగానే ఉన్నారండి మొత్తం మీద. ఎందుకో తెలీదు. బుధవారం మంచి రోజే వచ్చింది, సముద్ర స్నానం చేయొచ్చు అమావాస్య. కాకపోతే ఏంటంటే కొంచెం లైట్గా ఉన్నారన్నమాట అండి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే యూతే ఎక్కువగా ఉంటారన్నమాట అండి. పిల్లలు పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళ సెక్టర్ వేరేగా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉంటారు, అది కూడా చూపిస్తాను మీకు. వాళ్ళకి ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ ఈ చోట అలాగే గుడ్లో కూడా పడుకుంటారన్నమాట. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే, అనారోగ్యం ఏదైనా చేస్తే ఇక్కడ వైద్య శిబిరం కూడా, ఉచిత వైద్య శిబిరం పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ప్రతి ఒక్కరూ కూడా అవస్థ అనుకోకుండా తమ వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎవరి తాపత్రయం వాళ్ళదన్నమాట అండి. ఎందుకంటే ఈ రోజున మనం కష్టపడి సంపాదించుకోకపోతే ఎవరు పెట్టరు. పెట్టడం అంటే ఏముంది, ఒక రోజు 2 రోజులు పెడతారు, తర్వాత మళ్ళీ మనం ఒక చూస్తారనమాట. అందుకు కాబట్టి ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటారండి. ఇదివరకు అయితే మనకి పల్లం గ్రామం నుంచి కాలభైరవ స్వామి గుడికి రావాలంటే మనకి పడవల్లో వచ్చేవాళ్ళం అనమాట అండి. తర్వాత గత ఇంచుమించుగా ఒక 7 సంవత్సరాల నుంచి మనకి బ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట అండి. అందుకు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ మాట అండి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. మన ఫ్యాన్సీ ఐటమ్, ఫుడ్ స్టాల్స్ అన్నీ చూపిస్తాను మీకు అన్నీ. ఇక్కడ ఏంటంటే జనం పాపం ఈ సంవత్సరం అయితే ఏర్పాట్లు అయితే బాగా చేశారు, దుకాణాలు కూడా బాగానే పెట్టారు. కాకపోతే ఏంటంటే అనుకున్నంతగా వ్యాపారాలు లేవు. చూడండి ప్రతి ఒక్కరు పాపం డల్గా చూస్తున్నారు, పాపం దిగాలిగా వ్యాపారం లేదని చెప్పేసి. ఏంటంటే ఒక్కోసారి అంతే అండి, బిజినెస్ జరుగుతుంది అన్నప్పుడు జరగదు, ఏదో జరుగుతుంది అన్నప్పుడు మాత్రం బాగా జరుగుద్ది. అప్ అండ్ డౌన్లు అనేది కామన్ కాబట్టి ఓకే, దాన్ని మనం పెద్ద పట్టించుకోకలేదు. ఈ సంవత్సరం ఏర్పాట్లు అయితే అదరగొట్టేశారన్నమాట, చాలా బాగున్నాయి. కాకపోతే జనమే తక్కువగా ఉన్నారనమాట. అంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట. అడుగు తీసి అడిగేసి వేయలేనంత ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట అండి. అంటే ఇప్పుడు జనం తక్కువ అంటే కాదు, మామూలుగా కొత్తగా చూసుకునే వాళ్ళకి ఇంత జనం ఉన్నారు ఏంటి అనిపిస్తుంది. కానీ ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువగా ఉన్నారు ఏంటి అనిపిస్తుంది. చూడండి ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం. చూడండి ఎక్కడ కూడా జనం చాలా పల్చగా ఉన్నారన్నమాట. అక్కడక్కడ నాకే ఏంటి జనం అందరూ ఏమైపోయారు అంటే, ఉన్నారు జనం లేకేం కాదు, ప్రోగ్రామ్స్ దగ్గర అయ్యి ఉన్నారు. కాకపోతే చూసారు మామూలుగా అయినప్పటికీ కూడా అప్పుడు నేను తీసే టైం పెద్ద టైం ఏం కాదు, ఎర్లీగానే వెళ్ళాము అక్కడికి. ఇంచుమించుగా 9:30 అవుతుందన్నమాట. 9:30 కంటే అసలు తప్పుకునే పొజిషన్ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నారు జనం. చూడండి ఇక్కడ దానికి ప్రత్యేకంగా డివైడ్ చేశారన్నమాట. ఫ్యాన్సీ ఐటమ్ ఒక పక్కన, అలాగే ఫుడ్ ఐటమ్ ఒక పక్కన. బాగున్నాయన్నమాట, చాలా బాగా చేశారు ఏర్పాట్లు అయితేనే. ఇక్కడ అలాగే మనం దుకాణాలు ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్దాం నెమ్మదిగా. చూడండి మామూలుగా అయితే కొంచెం ఫ్లోటింగ్ మళ్ళీ ఇందాక మీద కొంచెం పెరిగింది. ఓకే, మనం కూడా జాగ్రత్తగా ఈ ఫ్లోటింగ్లో నుంచి జాగ్రత్తగా మనం వీడియో తీసుకుంటూ వెళ్దాం. మెయిన్ తీర్థం అంటే ఏ కదండి, మనం ఎన్ని కవర్ చేసుకుంటాం. కొత్త మోడల్స్ ఏమి ఉన్నాయి, గాజులు వచ్చినాయి, లేడీస్కి అయితే మంచి మోడల్స్ వచ్చినాయి, బాగున్నాయి. ఇది మనం ఇందాక అన్న సమారాధనకు అనుకున్నాం కదండి, అక్కడ వంటలు జరుగుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఇటు పక్క కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తాం. చూడండి తెర మీద సినిమాలు వేస్తారని చెప్పాను కదా, అదిగో మనం చూస్తున్న తెర మీద సినిమాలు అవుతున్నాయి. ఓ పక్క తెర మీద సినిమాలని, ఓ పక్క ఏమో మనకి కొంచెం ముందుకెళ్తే ఆర్కెస్ట్రా జరుగుతుంది, అలాగే బుర్రకథను లేకపోతే హరికథను ఏదో జరుగుతూ ఉంటాయి. అలాగా రాత్రి తెల్లవారులు కూడా మనకి ఇక్కడ ఏంటంటే నైటే టైం అన్నమాట అండి.
మీకు ఇందాక చెప్పాను కదా కొత్తగా గుడి కట్టారని చెప్పేసి, ఇదేనండి అది. పాత గుడి కూడా మీకు చూపిస్తాను వీలైతే. కానీ చాలా బాగా కట్టారండి గుడి, మీకు అన్నీ చూపిస్తాను. ఈ సంవత్సరం అయితే మనకి లైటింగ్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయండి. మనం లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. అంటే గత 10 సంవత్సరాల్లో మనకి చాలా బాగా డెవలప్ చేశారండి, చాలా బాగున్నాయి. ఇదివరకు అయితే రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు రోడ్లన్నీ కూడా రోడ్డు మార్గాలు ఇప్పుడు ఇంకా కొన్ని పోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. మనం ఇలా అమలాపురం నుంచి వెళ్ళేటప్పుడు అయితే పల్లం నుంచి మనకు సింపుల్గా వెళ్ళిపోతాం, కానీ అలా ఎనకొత్తపల్లి గచ్చకలపురం నుంచి వచ్చినప్పుడు అయితే కనుక కొంచెం రోడ్లు బాగాలేదు. ఒక 4-5 కిలోమీటర్లు చాలా ఇబ్బంది పడాలి గుడి దగ్గర దాకా. చూడండి ఇక్కడ మనకి గుడికి కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ లైటింగ్ సెట్టింగ్ చూడండి చాలా బాగున్నాయి. విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, అలాగే ఇక్కడ రైతు ఒక బండి తోలుతున్నట్టుగా ఇక్కడ అది కూడా సెట్టింగ్ బాగుంది, చూపిస్తాను మీకు ఇది కూడా. మీకు చెప్తాను కదా, ఈ సంవత్సరం ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, చాలా బాగా చేశారు లైటింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా. చూడండి ఇక్కడ మనకి రైతు మనకి బండి తోలుతున్నట్టుగా లైటింగ్ సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు, అన్నీ బాగున్నాయి. చూడండి అదిగో చూపిస్తున్నాను కదా, బాగున్నాయన్నమాట. లైటింగ్ సెట్టింగ్స్ అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి. అందులోకి ఏంటంటే మంచి చలి కూడా తక్కువగా ఉంది, బాగుందన్నమాట. ఫీజిబుల్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్కోసారి చాలా చలి ఉంటుంది అన్నమాట. ఏంటి షట్టర్ వేసుకున్నప్పుడు కూడా మనం చలి తట్టుకోలేనంత చలి ఉంటుంది. చూడండి మెయిన్ ఎంట్రన్స్ వెంకటేశ్వర స్వామి వారు. మనం లోనికి వెళ్ళి చూద్దాం మొత్తం అన్నీ కూడా. కొత్త గుడి మాట, ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా వర్క్ అవ్వాలి. ఒక 80% అయ్యింది, ఇంకా 20% అవ్వాలి. మళ్ళీ సంవత్సరానికి పూర్తిగా అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇదేనండి కొత్త గుడి, ఇంకా వర్క్లా ఉందన్నమాట అండి మనకి. కానీ మనకి మొత్తం ఇప్పుడు మనం గుడి ప్రాంగణం అంతా చూసిన తర్వాత అప్పుడు గుళ్ళోకి వెళ్దాం. అంటే మరి పొంతులు గారు అక్కడ మరి విగ్రహాలకి మనం వీడియో తీయొచ్చో లేదో తెలియదు కాబట్టి ఒకసారి పర్మిషన్ తీసుకుని ఆయనతో మాట్లాడి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కాబట్టి ఆయన నాకు తెలిసినప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కాలభైరవ స్వామిని నమ్ముకునే ఆయన పొంతులు గారు ఆయన ఒక్కరే ఉంటారన్నమాట అండి. ఈ 2 రోజులే హడావుడిగా ఉంటుంది అన్నమాట అండి. మామూలు రోజుల్లో అయితే పెద్ద ఫ్లోటింగ్ అయితే ఉండదు. గంగాపుత్రులు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వేటాడుకుని అక్కడ చేపలు అవి అమ్ముకోవడం, పాటలు అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూసిన దానికి మళ్ళీ ఒక 2 రోజుల దానికి చూసామనుకోండి అసలు డిఫరెన్స్ ఉండదు. చూడండి ఇవంతా కూడా కొత్తగా నిర్మించిన గుడి మాట అండి, చాలా అద్భుతంగా కట్టారు, చాలా బాగుంది. అంటే మనకు ఆశ్చర్యం వేస్తాం మాట అండి, ఇంత లోనకి ఇంత బాగా కట్టారా అనిపిస్తుంది, బాగుంటుంది మాట అండి. మొత్తం చుట్టూరు మనం గుళ్ళన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఒక పక్క కనకదుర్గమ్మ, అలాగే ఇంకో పక్క గంగాదేవి. చూడండి ఈవిడైతే మనకి కనకదుర్గమ్మ, పక్కనే గంగాదేవి కూడా ఉంటారు, మనకి చూపిస్తాను. ఈయనండి పొంతులు గారు. నాకు తెలిసి ఒక 12 సంవత్సరాలుగా కాలభైరవ స్వామిని నమ్ముకునే హచ్చుకులుగా ఉండిపోయారండి ఆయన, వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఆయన ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మామూలుగా ఇప్పుడైతే మాట్లాడే అంత సిచ్యువేషన్ ఉండదనుకోండి, మామూలుగా అయితేనే మామూలు వృత్తి రోజుల్లో కూడా వెళ్తూ ఉంటాం. ఆయన ఏంటంటే డబ్బులు తీసుకోవడం కంటే ఆయన వచ్చినప్పుడు కూరగాయలు అవి తీసుకురమ్మంటారు అన్నమాట అండి. వాళ్ళకి ఏంటంటే అక్కడ కూరగాయలే ఇబ్బంది మాట అండి, ఎందుకంటే చాలా మళ్ళీ బజార్లోకి రావాలంటే ఇంచుమించుగా 4 కిలోమీటర్లు రావాలన్నమాట పల్లం గ్రామంలోకి రావాలంటే గుడి దగ్గర నుంచి. ఆయన ఏమంటారంటే డబ్బులు తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు, కానీ కూరగాయలు తీసుకురమ్మంటారు. చూడండి మనకి కాలభైరవ స్వామి పాత విగ్రహాలు, అలాగే బ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలు ఇక్కడ పెట్టారండి. ప్రస్తుతానికి ఏంటంటే మామూలుగా షెడ్ కింద వేస్తానని చెప్పేసి అంటున్నారు. విగ్రహాలు ఎవరు అడిగారంట, అలాగా ఎవరని చెప్పేసి అన్నారు. పొంతులు గారితో మాట్లాడాం. చూడండి మన గంగమ్మ దేవి ఆలయం ఇది, మీకు దగ్గరగా చూపిస్తాను. ఇవన్నీ కూడా గుడి ప్రాంగణం అంతా చూడండి ఇసుకతో భలే ఉంది. మళ్ళీ సంవత్సరం ఇంకా ఇసుక కనిపించకపోవచ్చు, మొత్తం అంతా కూడా టైల్స్ వేసేస్తారని చెప్తున్నారు. ఓకే, ఎలా ఉన్నా ఏం ఇబ్బంది ఏమీ లేదు, టైల్స్ వేసినా కూడా ఎలా ఇబ్బంది ఏమీ లేదు. చాలా బాగా కట్టారన్నమాట కొత్త గుడి. మనకి 360 రోజులు వెళ్ళొచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి డోర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు. మనం అమలాపురం నుంచి వెళ్తే కాటన్గొన పల్లం నుంచిగా వెళ్ళొచ్చు, లేదంటే కనుక ఇలా సన్నవెల్లి గొల్లవెల్లి మీద నుంచి కూడా మనకి గచ్చకలపురం మీద నుంచి ఎనకొత్తపల్లి నుంచి ఎలా అయినా వెళ్ళొచ్చండి. మనకి అడుగుతూ ఉంటే మనకు వెళ్ళిపోవచ్చు సింపుల్గానే. మనం కారు కానీ బస్సులో కానీ వెళ్ళాలంటే ఇలా గచ్చకలపురం నుంచి వెళ్ళాలండి, ఎనకొత్తపల్లి నుంచి వెళ్ళాలి. ప్రత్యేకంగా ఈ టైంలో మనకి బస్సులు వేస్తారన్నమాట అండి. మనకి అమలాపురం డిపో నుంచి మనకి బస్సులు ఉంటాయి, చొల్లంగి అని చెప్పేసి. అంటే చొల్లంగి అంటే మనకి కాకినాడ దగ్గర ఒకటి జరుగుతుంది, అలాగే మనకి యానం దగ్గరలో ఒకటి కూడా, అదండి మనకి సూరసేనాయానం కాకుండా సూరసేనాయానం దగ్గర ఒక చొల్లంగి ఒకటి జరుగుతుంది, ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట అండి. మనం కంపల్సరీగా పల్లంలో ఇక్కడ బాగుంటుంది అన్నమాట అండి, చాలా బాగుంటుంది.
నేను ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వెళ్తానండి కంపల్సరీగా. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అప్పుడైతే పడవల్లో వెళ్ళేవాళ్ళు, భయంగా ఉండేది. ఇప్పుడైతే కనుక మనకి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు కాబట్టి చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇక్కడ భజన కార్యక్రమం చాలా బాగా చేస్తారండి, చాలా బాగుంది. ఇక్కడ మామూలుగా భజన అంటే కొంచెం గోలగోలగా ఉన్నట్టుగా ఉంటుంది కదా మామూలుగా, కానీ ఇక్కడ అయితే కనుక సౌండ్ సిస్టమ్ కానీ వీళ్ళు పాడే విధానం కానీ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే మనం లైవ్లో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అండి వీడియోలో కంటే. కానీ ప్రతి ఒక్కరూ లైవ్లో చూడాలంటే అది కుదిరే పని కాదు. కాకపోతే ఏంటంటే ఈ వీడియోల ద్వారా కొంత మట్టికి మనం ఇన్ఫర్మేషన్ అందజేయగలనే ఉద్దేశంతోనే మనకి ఈ వీడియోలు తీసి పెట్టడం. చాలా బాగా పడుతుంది అన్నమాట అండి, చాలా బాగున్నాయి. మీకు వీలైతే కూడా భజన పాటలు వినిపిస్తాను, ఎలా ఉంది ఏంటి అసలు వీళ్ళ సౌండింగ్ అండ్ సిస్టమ్ అంతా కూడా మనం వినొచ్చు. మళ్ళీ అలా పెడితే మనకి ఏమైనా కాపీరైట్ పడుతుందేమో కూడా ఆలోచించాలి, అదో పెద్ద ప్రాబ్లం కదా మనకి. అంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చేమో, ఎందుకంటే భజన పాటలే కాబట్టి. చూద్దాం ఒకసారి మనం ప్రయత్నిద్దాం, ఒకవేళ కాపీరైట్ ఉంటే దాని తర్వాత సంగతి చూసుకుందాం. కానీ ఏంటంటే పల్లం గ్రామం అంతా కూడా ఈ 2 రోజులు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి మనకి ఇక్కడ ఏర్పాట్లు కూడా. మీకు ఇందాక చెప్పినట్టుగా మనం ఇప్పుడు గుడి ప్రాంగణం చూపిస్తాం చూడండి. ఆల్రెడీ పంతులు గారిని అడిగాను వీడియో తీయొచ్చా లేదా ఏంటనేది. తీసుకోండి, దానిదే ఉంది. కానీ సంతానం ప్రాప్తి కోసం ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు సముద్ర స్నానం చేసి ఇక్కడ అట్టుపళ్ళు పట్టుకుని పడుకుంటారు అన్నమాట అండి. అప్పుడైతే తీయొద్దు అన్నారు, ఎందుకంటే ఇబ్బంది పడతారండి, అంతకన్నా ఏం కాదు. ఒకళ్ళు ఇబ్బంది పడే పని మనం చేయకూడదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు కూడా ఇక్కడ గుడి ప్రాంగణంలో అందరూ పడుకుంటారు అన్నమాట అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి మొట్టమొదటిసారిగా మనకి కనిపించే ఆయన కాలభైరవ స్వామి. అలాగే కాలభైరవ స్వామి అష్టకం కూడా ఉంది, అది కూడా మనం చదువుకోవచ్చు. అలాగే ముందుగా మనం కాలభైరవ స్వామిని చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా కొత్త విగ్రహాలు, కొత్త గుడి అనమాట. చాలా బాగా అలంకరించారు స్వామివారిని, కాలభైరవ స్వామిని. చాలా బాగున్నాయి మాట అండి, ఇంకా వర్క్ అవుతుంది, చాలా బాగున్నాయి. అలాగే మనకి కాలభైరవ స్వామి అష్టకాన్ని కూడా మీకు చూపిస్తాను. కావాలంటే ఒకసారి మీరు ఆఫ్ చేసి మీరు కావాలంటే చూడొచ్చు. అలాగే మనకి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, అది కూడా మీరు చూడొచ్చు. ఎలాంటి బాధలు ఉన్నా సరే కాలభైరవ స్వామి అష్టకాన్ని ఒకరోజు చదువుకుంటే మంచి జరుగుతుందని పూజారి గారు చెప్తున్నారు మనకి అక్కడ. వీలైతే కనుక మనకి చదువుకోండి, మంచిదే. మంచి జరుగుతుందంటే అంతకన్నా ఇంకేంటి మనకు కావాల్సింది, అందరూ బాగుండటమే కావాలి కదా. సరే, కొంచెం ముందుకు వెళ్ళి మనం అలాగే బ్రహ్మేంద్ర స్వామిని కూడా మనం చూద్దాం. చూడండి, వీళ్ళందరూ కూడా చూడండి పెద్దవాళ్ళు. చూడండి, చలి అని భయపడకుండా, అవస్థని ఆలోచించకుండా చూడండి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతమంది వచ్చారు చూడండి. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ మాట్లాడండి. ఎక్కువగా మనకు బయట కనిపించేదంతా కూడా యూతే కనిపిస్తారు, రాత్రి తెల్లవాళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళైతే ఏంటంటే అంతసేపు మనలాగా తిరగలేరు కాబట్టి రెస్ట్కి వచ్చేస్తారు. అలాగే మనకి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత జనం ఉన్నారంటే ప్రోగ్రామ్స్ దగ్గర చాలామంది ఉంటారు, మీకు అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం బ్రహ్మేంద్ర స్వామివారిని చూస్తున్నాం. మనం బ్రహ్మేంద్ర స్వామివారిని కూడా అలంకరణ చాలా బాగా చేశారండి. ఉత్తి రోజుల్లో కూడా మనం వెళ్ళొచ్చుండి దర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 వరకు గుడి తలుపులు తీసే ఉంటాయని చెప్తున్నారు పంతులు గారు, ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ వీలైతే పంతులు గారి కోసం కూరగాయలు పట్టుకెళ్ళండి, స్వామివారి కోసం అట్టుపళ్ళు కొబ్బరికాయ పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఆయన సేవకుడు కాబట్టి ఆయన సంతోషిస్తే ఈయన సంతోషిస్తాడు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం కూరగాయలు అవి పట్టుకెళ్ళండి పంతులు గారు. ఎప్పుడైనా డబ్బులు తీసుకోవడానికి ఆయన అంతగా ఇష్టపడరండి, ఎందుకంటే అక్కడ డబ్బులకు వచ్చి పనే ఉండదండి పెద్దగా. డబ్బులతో పని ఉండకుండా ఏమి ఉండదు, కానీ అంతగా పని ఉండదు. ఆయన కూరగాయలు ఎప్పుడైనా తీసుకొచ్చి ఇమ్మంటే చెప్తారన్నమాట అండి. చూడండి, ఇది గుడి నిర్మాణం అంతా కూడా ఇంకా కొంచెం ఇంకా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మనకి వీలైనంత మట్టికి చాలా బాగానే చేశారండి, చాలా బాగా తీసుకొచ్చారు. చూడండి, గుడి ప్రాంగణం అంతా కూడా మనకి ఇక్కడ నంది విగ్రహాన్ని చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. నంది విగ్రహానికి కూడా పూల్ డెకరేషన్ చాలా బాగా చేశారండి. కొద్దిపాటి సమయం అయిన తర్వాత ఇలాగ మనకి పిల్లలు పుట్టలేని వాళ్ళు సముద్ర స్నానం చేసి ఇక్కడ పూజారి గారు మంత్రులు అవి చెప్తూ ఉంటారండి. అప్పుడైతే మనకి వీడియో అయితే తీయొద్దు అన్నారు. ఓకే, మనకి ఇబ్బంది ఏమీ లేదు, మీకు ఇన్ఫర్మేషన్ చెప్తే ఇక్కడే మనకు పడుకుంటారు అన్నమాట అండి. అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి, అక్కడ పాదాల దగ్గర రౌండ్ సర్కిల్లో పడుకుంటారు. చూడండి, మనం ఇందాక వచ్చిన ప్లేస్ అనమాట. మనకి దూరం నుంచి గుడి ప్రాంగణం నుంచి చేస్తాం చూడండి. లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారు, అదరగొట్టారు అన్నమాట అండి. ఈ సంవత్సరం మామూలుగా లేదు, ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి.
చూడండి మనకి ఇక్కడ భజన కార్యక్రమం అనుకున్నాం కదా, కొద్దిపాటి సౌండ్ అయితే మీకు వినిపిస్తాను చూడండి. అండ్ అలాగే మనకి ఇందాక అనుకున్నాం కదా, మనకి లైటింగ్ ఒక పక్క చూస్తే ఒకలాగా, ఇంకో పక్కలాగా చూస్తే మనం అటు నుంచి వస్తే గోల్డ్ కలర్, చూడండి ఇది పింక్ కలర్ అన్నమాట అండి. రెండు సైడ్లు మా లైటింగ్ కవర్ చేశారు అన్నమాట అండి, చాలా బాగా చేశారు. మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి ఉచిత వైద్య శిబిరం అని చెప్పేసి అన్నాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. మామూలుగా అయితే చూడండి, ఉత్తి రోజుల్లో అయితే కనుక చాలా మామూలుగా అయితే కనుక చాలా ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట అండి. కానీ ఈ సంవత్సరం ఎందుకో కొంచెం డల్గా ఉంది. అలాగే ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు, జనం తక్కువగా ఉన్నారన్నమాట అండి. ఎందుకు జనం అని చెప్తానంటే అస్సలు అడుగు తీసి అడిగేసి అంత ప్లేస్ కూడా ఉండదన్నమాట అండి. చాలా ఇంకా రాత్రి తెల్లవాళ్ళు తిరుగుతూనే ఉంటారన్నమాట అండి. అలాగా ఎప్పుడూ చూడలేదన్నమాట అండి ఎంత తక్కువ జనాన్ని. అంటే ఈ ప్లేస్కి ఈ జనం తక్కువనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట అండి. ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట అండి. అంటే ఇప్పుడు లేరని కాదు, ఎక్కువే ఉన్నారు, కానీ గతంతో పోల్చుకుంటే చాలా తక్కువ అని మాత్రమే చెప్పొచ్చు. ఓకే, మనకి చూడండి ఇది కొంచెం ఉచిత వైద్య శిబిరం అని చెప్పి అన్నాను కదా మీకు. చూడండి ఇక్కడ గమ్మున ఎవరికైనా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది కలిగితే ఈయన మనకి చెకప్ చేసి మనకి మెడిసిన్ ఇస్తారన్నమాట అండి. ఏర్పాట్లు చెప్తాను కదండి, ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా చేశారన్నమాట అండి. ఇదంతా కూడా ఫుడ్కి సంబంధించి. కానీ ఏంటంటే ఇదివరకు అయితే ఇక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ దాటిన తర్వాత మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి అన్నమాట అండి. ఈ ఒక్క దరిద్రాన్ని తీసేస్తే మనకు చాలా బాగుంటుంది. ఏంటంటే ఈ మధ్య మరి హిందూ దేవాలయాల దగ్గర ఈ దరిద్రం ఎక్కువైపోయింది మనకి, మద్యం అమ్మటం. మనం చూడండి భీమవరం మనం మావళ్ళమ్మ తీర్థానికి వెళ్ళినప్పుడు చూడండి కనీసం నాన్ వెజ్ స్టాల్స్ కూడా పెట్టనివ్వలేదు అన్నమాట అండి. చూడండి ఎంత బాగా చేశారో. ఇక్కడ ఏంటంటే ఓకే వేరే విషయం అనుకోండి ఇంకా అది. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ మన ఫ్యాన్సీ ఐటమ్ తీర్థం చూడండి, పాపం వ్యాపారాలు లేక ప్రతి ఒక్కళ్ళు దిగాలుగా చూస్తున్నారనమాట. పాపం వ్యాపారం ఉందనుకోండి ఆ హుషారు వేరేగా ఉంటుంది కదా. కానీ ఏంటంటే మనకి ఎంతో ప్రయాసం అటండి ఇవన్నీ పాపం వచ్చి తీసుకుని సర్దుకుని. అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయామంటే వాళ్ళకి ఇబ్బంది కదా. బిజినెస్ జరిగిందనుకోండి వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది, మళ్ళీ రేపు సంవత్సరానికి ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఎలా డల్గా ఉంది అంటే మళ్ళీ సంవత్సరం రావడం కోసం ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ తెచ్చి ఐటమ్స్ పేర్చి ఇవన్నీ సర్దుకోవడం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా పాపం. మీకు అందుకని ప్రతిసారి ఎందుకు జనం తక్కువ అంటున్నారంటే ఏమండి మొత్తం మీద మంచి రోజు అయితే వచ్చింది. అమావాస్య బుధవారం సముద్ర స్నానం చేయడం మంచిదే. మంగళవారం వస్తే సముద్రం ముట్టుకోరు కాబట్టి కొంచెం తగ్గారంటే వేరే అనుకోవచ్చు. మంచి రోజు వచ్చిందండి మొత్తం మీద. ఏంటంటే జనాల దగ్గర డబ్బులు లేకపోవడం కావచ్చు, ఇంకా వేరే కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. చూడండి దుకాణాలు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇదంతా కూడా ఫ్యాన్సీకి సంబంధించిన ఒక సెక్షన్ మాట అండి. సెక్షన్ల వారీగా ఎడగొట్టేశారనమాట. ఒకవైపు అయితే ఫుడ్ సెక్షన్ ఇందాక చూసినట్టు ఇది ఒక సెక్షన్ అనమాట. మామూలుగా అయితే మనకు అడుగు తీసి అంత గ్యాప్ ఉండదన్నమాట అండి. చాలా బిజీగా ఉంటుంది అనమాట. చూడండి స్టాల్స్ అన్నీ కూడా వ్యాపారాలు ఎంత ఖాళీగా ఉందో చూడండి. అంటే ఇప్పుడు నేను తీసి టైము పెద్ద టైం కూడా మాత్రం కాదన్నమాట. 9:30 అయ్యిందనమాట. 9:30 అంటే అస్సలు మనం వేయలేమాట అండి. రాత్రి 12-1 గంట అయినా సరే జనాలు అస్సలు అలా తిరుగుతూనే ఉంటారన్నమాట అండి. అలాంటిది 9:30కి ఎలా చల్లగా ఉందంటే మనం అందుకని ఎన్నిసార్లు మనం చెప్పుకోవడం. సరే ఏదేమైనా తప్పదు కదా, వచ్చిన వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకి బిజినెస్ అయితే మంచిదే, సంతోషంగా వెళ్తారు. చూడండి వీళ్ళందరూ కూడా పాపం దిగాలుగా ఉన్నారు. ఇవన్నీ మళ్ళీ పొద్దున్నే సర్దుకుని మూటలు కట్టుకుని వెళ్ళాలంటే వ్యాపారం జరిగితే పర్లేదు. చూడండి ఐటమ్స్ అయితే మంచి ఐటమ్స్ వచ్చినాయండి. మనకి భీమవరంలో చూసాం కదా, అలాగే కూడా ఇక్కడ కూడా మంచి వెరైటీస్ వచ్చినాయి. గాజులు ఇవన్నీ ఫ్లవర్ బొకే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇదో సెక్షన్ మాట అండి. బాగా చేశారండి ఏర్పాట్లు అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఎలాంటి నిజంగా ఎంతమంది ఫ్లోటింగ్ వచ్చినా సరే ఇబ్బంది పడక్కర్ లేకుండా స్టాల్స్ అయితే బాగా డివైడ్ చేశారు. దానికి సరిపడగానే మనకి వ్యాపారం లేదన్నమాట అండి. సరే ఓకే, వ్యాపారం అంటే అంతే కదా. చూడండి ఇవన్నీ కూడా అసలు ఖాళీ ఉండదన్నమాట అండి. చాలా బిజీగా ఉంటుంది. అలాంటిది చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణం నార్మల్గానే ఉంది. వ్యాపారాలు చూస్తే చల్లగా ఉంది. వాయించు తీసుకుని
ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.